హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజైతే మనం వీరసింహారెడ్డి యొక్క రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తిపడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తిపడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు.
జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బాబు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బాబు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో
రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ బాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ బాలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు, రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ బాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం.
నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.
కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి.
జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు.
ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మాలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు, రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం.
నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనక అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.
కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి.
జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు.
ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనగా అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనగా అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మాలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం.
నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.
కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి.
జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పునగ అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు. రక్తపాతం ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు.
ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బావు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరుకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ. ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అన్నట్టుగానే విజృంభిస్తాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ వీరసింహారెడ్డి చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అందించిన ఊరమాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో జై పాత్ర పరిచయం, ఈషాతో ప్రేమయానం, వాళ్ళ పెళ్లికి దారితీసిన పరిస్థితులు, పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోయింది. అయితే ఎప్పుడైతే జై తన తండ్రి వీర శివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రివ్యూ తెలుసుకుందాం. నటీనటులు చూస్తే నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ తదితరులు. దర్శకుడు గోపీచంద్ మాలినేని. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అన్నట్టుగానే ఉంటుంది. ఆయన నటన విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలపొస్తుంది, ఈయనకి మాత్రం నరికే కొద్ది ఊపొస్తుంది. బావు నరకుడు స్టార్ట్ చేస్తే బ్రేకులు లేని బండే. వీరసింహారెడ్డిలోనూ అదే ఉతుకుడు, అదే నరకుడు, రక్తపాతం, ఏరు పారైంది పో. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మాలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీ రుచి చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అభిమానులకు గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో తన అభిమాన హీరోని ప్రేక్షకులకు ఎలా చూపెడతాడో నచ్చుతుందో అని చూపించాడు స్క్రీన్పై. అయితే ఈ కథలో వైరం ప్రత్యర్థితో కాదు, సొంత చెల్లెలతో. వీరసింహారెడ్డి పులిచెర్లకి దేవుడు. అదే ఊరిలో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని వీరసింహారెడ్డి మట్టు పెట్టడంతో గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డికి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతితో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జై జయ సింహారెడ్డి అనగా చిన్న బాలకృష్ణ. తను తల్లి మీనాక్షి అనగా హనీ రోజుతో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. జైని తన తండ్రి ఎవరో తెలియకుండా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జై అనూహ్య పరిస్థితుల్లో శృతి హాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జై తిరిగి పులిచెర్లకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి, వీరసింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీరసింహారెడ్డి మీనాక్షి విడిపోవడానికి